కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కంపోనెంట్స్ ఉన్నాయన్నారు కేటీఆర్. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టు వేస్ట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో ఎంత పెద్దవాళ్లున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. దేశంలో ఎక్కడా లేని అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులోనే జరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అంటే ఆషామాషి ప్రాజెక్టు కాదు, ఒక భగీరథ ప్రయత్నం. 3 గార్జెస్ అనే డ్యామ్ చైనాలో 16 ఏళ్లు కట్టారు. అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకుంటారు. అట్లాంటిది తెలంగాణలో కేవలం 4 ఏళ్ల కాలంలోనే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అందులో 100 అంకాలుంటే 100 కంపోనెంట్లుంటే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్లకు, అది కూడా ఈ కాంగ్రెస్ విధవులు చేసిన పని అనేది నాకు ఈ రోజు కూడా బలమైన నమ్మకం. వీళ్ళే ఏదో అరాచకం చేసింటారు, ఏదో దుర్మార్గమైన పని చేసి దాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంటారు అనేది నా నమ్మకం. ఒక్క 2 పిల్లర్లకు పగుళ్లొస్తే భూమి బద్దలైపోయినట్టు. అంటే 29-30 లక్షల క్యూసెక్కుల వరద, 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ గోదావరి నదిలో రాని వరద వచ్చినా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్. మరి ఇవాళ భూకంపం 7+ భూకంపం వచ్చినా అక్కడ తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. తెలంగాణ జాతిపిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి గాని, ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు గాని, ఆ వ్యవస్థ గాని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా, కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని. అంత పెద్ద ఎత్తున మరి నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్టు మరి మేడిగడ్డ దగ్గర ఆ యొక్క మరి పిల్లర్లు కూలిపోవడం మొత్తం ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసింది. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం, రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యంగా. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దానికి వెనుకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.